బట్ ఆయన దాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని ఎలా అంటావు? ఇట్ మే బి ట్రూ దట్ యు ఆర్ అనదర్ కమల్ హాసన్. ఎవరు చెప్పగలరు దానికి? ఎందుకు వై యు ఆర్ సో ఇన్హిబిటెడ్ టు ఓన్ ఇట్? కాదు సార్, అంటే ఇప్పుడు ఏం లేదు సార్, అంటే ఎలా ఉంటుందంటే హీఈస్ అ లెజెండ్. ఒక లెజెండ్ని ఓన్ చేసుకోవడం అంటే మనసులో నాకు ఇంకా ఎక్కువే ఉంటాయి అంటున్నాను నేను. కమల్ హాసన్ కన్నా ఎక్కువ అలా కాదు, అంటే నా మీద నా పైన నా పైన ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా వేరేట్లు ఉండొచ్చు. బట్ మీ డైరెక్ట్ కంపారిజన్ మీరు అన్నట్టు కాకుండా లైక్ ఓకే ఐఎమ్ హ్యాపీ సమ్వన్ ఈస్ ఏబుల్ టు సీ మీ ఆన్ ద లైన్స్ ఆఫ్ నువ్వు నెక్స్ట్ ఇలా అంటే దాని అదొక బాధ్యత కదా, ఒక రెస్పాన్సిబిలిటీ. ఓకే యూ హ్యావ్ అ బిగ్గర్ షూ టు ఫిల్. ఇంకా నాకు ఆబ్వియస్లీ ఇప్పుడు మహా అనేసాడు కానీ రేపు పొద్దున్న నేను ఇంకా చేసే ప్రతి దాంట్లో ఐ హావ్ టు మేక్ ష్యూర్ ఐ హావ్ టు డెలివర్ ద బెస్ట్. ఓకే, దట్ ఈస్ ఆల్వేస్ ఏ ఛాలెంజ్ అనుకో ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఫర్ ఎవ్రీ యాక్టర్, దట్స్ సెపరేట్ థింగ్. బట్ ఇక్కడ ముందు కమల్ హాసన్ అన్నాడు అనగానే అందరూ దాని మీద కొంచెం ట్రోలింగ్ చేశారు. ట్రోలింగ్ ఇస్ కామన్ అనుకోదు, వేరే విషయం. భిన్న రుచి అంటారు కదా, అంటే నేనేమంటా అంటే మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అంటే సార్ ఇప్పుడు దానికి ముందు మహా బోల్డ్ చెప్పాడు, దాని తర్వాత మహా బోల్డ్ చెప్పాడు, కానీ ఆ ఒక్క దగ్గర ఆగిపోయింది. అంటే నా గురించి ఇంకా చాలా ఎక్కువ పోయాడు. అది ఇంకా అంటే కొన్నిసార్లు నాకు కూడా అదే అనిపిస్తుంది, అంటే ఒక మేబీ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ ద ఫిల్మ్ విల్ ఆల్సో గెట్ ప్రమోటెడ్ అన్న ఆస్పెక్ట్ లో చూస్తే ఎందుకంటే తను ఇంకా చాలా ఎక్కువ పొగిడాడు. చాలా ఆస్పెక్ట్స్ లో చాలా సందర్భాల్లో ఇంకా పొగడ్డం కాదు, పొగడ్డం ఇస్ ఎ రాంగ్ వర్డ్. ఇది చాలా రాంగ్ గా వెళ్తుంది మార్కెట్ లోకి, పబ్లిక్ లో కూడా. పొగడ్డం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళన్నా నేను చూసి నువ్వు అమితాబ్ బచ్చన్ కన్నా హైట్ ఉన్నావు అంటే పొగడ్డం. ఓకే, పొగడ్డం కదా, మెచ్చుకోవడం డ్యూ అప్రిసియేషన్, డ్యూ. అది మెప్పుకోలకి పొగట్టుకి తేడా తెలియట్లేదు ఈ మధ్య జనాలకి. లాంగ్వేజ్ ఇస్ సో డిస్టార్టెడ్ లాంగ్వేజ్. ఇప్పుడు నీవన్నీ వచ్చినవన్నీ నీకు మెప్పుకోళ్ళు, మెచ్చుకుంటున్నారు నిన్నందరూ. మెచ్చుకోండి సార్, మెచ్చుకోండి ప్లీజ్. కాబట్టి పొగట్టనుకు, పొగిడేయడానికి. బట్ హీ హాస్ గివెన్ హిస్ డ్యూ అప్రిసియేషన్ బికాస్ హీ హాస్ డైరెక్టెడ్ యూ. స్టోరీ చెప్పింది దాని మీద తను ఎన్ని అవస్థలు పడి ఉంటాడో కదా. 100% కథ రైటింగ్. తనకి ఏంటి ఇన్స్పిరేషన్ కథ రైటింగ్? డిడ్ యు ఎవర్ ఆస్క్ హిమ్? ఇన్స్పిరేషన్ ఉంది సార్, కానీ అది ఇట్ కమ్స్ ఫ్రమ్ వెరీ నాకు అంటే నేను చెప్పలేను, అది మాహాయే చెప్పాలి. ఎందుకంటే అది నేను చెప్పకూడదు, ఎందుకంటే మీ ఇద్దరం చాలా మాట్లాడుకుంటాం కదా. అది కొన్ని గోప్యంగా అంటే అది ఆయన చెప్తేనే కొంచెం సృజనాత్మకంగా ఉంటుంది నేను చెప్పే కంటే. బట్ నువ్వు ఆన్సర్ చేయగలిగే పాయింట్ ఒకటి ఉన్నది. చెప్పండి. ఇప్పుడు నిన్న ఆయన కమల్ హాసన్ అన్నాడు, ఓకే ఐ డోంట్ బాల్ టూ మచ్ ఆన్ దిస్. కమల్ హాసన్ అన్నాడు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 వస్తాయి, నిజంగా కమల్ హాసన్లో చేశాడు రా అసలు కమల్ హాసన్గా బాగా చేశాడు అను, లేకపోతే ఈడు కమల్ హాసన్ ఏంట్రా బాబు ఎవడరా అన్నాడు అని ఇలాంటివేవో వస్తాయి కదా. వాట్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇన్ దిస్ బైఫర్కేషన్ ఆఫ్ కామెంట్స్? ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ సక్సెస్ సార్, అంతే అంతే అంతే. అనేవాళ్ళు అంటారు, అది ఉంటానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడి మా ప్రొడ్యూసర్లు హ్యాపీ అయిపోతే అది ఫస్ట్ థింగ్ నాకు. అది మోర్ దెన్ అంటే నాకు నిజంగా ఒక పాయింట్ అయిపోయేటప్పటికి నువ్వు బాగా చేసావు అనేది నాకు కొంచెం బాధ కలిగి, ఎందుకంటే సినిమా ఆడట్లేదు. అది ఏముంది బాగా చేసాం, సినిమా కూడా బాగుంటే సినిమా కూడా ఆడి ప్రొడ్యూసర్లు హ్యాపీ అయిపోతే బాగుంటుంది కదా అని చాలాసార్లు అనుకున్నాను. సో మీరు అన్నట్టు నాకు రేపు పొద్దున్న జూలై 3 రోజు ఇది సక్సెస్ అయిపోతే అసలు దానికి మించిన ఆనందం ఇంకేం లేదు. కరెక్ట్. లాస్ట్ టైం పిక్చర్ టైంలో కూడా మన ఇంటర్వ్యూ చేసినప్పుడు పోస్టర్ నిండా యాక్టర్స్ అవును అందరూ ఉంటే ఇలా ఉండాలని కోరుకున్నాను సార్ నా పోస్టర్స్ ఎప్పుడు అన్నావు. జీబ్రాకి అవును, మొత్తం పెద్ద పోస్టర్ పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు జూలై 3 అని పెట్టారు, అదే జూలై 3 అని పెట్టారు కానీ అప్పుడు పెద్ద పోస్టర్ పెట్టి డేట్ వేసారు అనుకో. ఈసారి మొత్తం నువ్వే ఉన్నావు. లేదు సార్, పోస్టర్ వేస్తే నీ గెటప్లే వేయాలన్నీ. సార్ నేనున్నాను, కానీ నాతో పాటు సమానంగా చేసిన దీపా థామస్ మన మలయాళ హీరోయిన్, వికాస్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, ఆచారి క్యారెక్టర్, బాలామణి గారు, మన ఆనంద్ భారతి గారు, తర్వాత ఇంకా వేరే కొన్ని క్యారెక్టర్స్ అందరూ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ అండి. ఇది రావోదురంది టైటిలర్ క్యారెక్టర్ నాది, నేను మేకప్ వేసుకున్నాను, దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం సహజం. బట్ అంతే
మీరు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, నో డౌట్. నేను చెప్తున్నాను మీకు అది. Very అసలు వాళ్ళ గురించి మీరు అంతే గొప్పగా మాట్లాడుకుంటారు. ఏంటంటే ఎవడి కాడు ఎరగదీసాడు అసలు అన్నది రాకపోతే నేను పేరు మార్చుకుంటాను. అంత గొప్పగా చేశారు. దట్ ఈస్ ది ఫీచర్ ఆఫ్ బెస్ట్ ఫిల్మ్. బెస్ట్ ఫిల్మ్, ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. ఒకరి గురించి మాట్లాడకూడదు, అందరి గురించి మాట్లాడు. ఎవ్రీ క్రాఫ్ట్ సార్. కార్తిక్ డిఓపి అసలు ఒక్క మాట మాట్లాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ మనిషి, కానీ పని చకచక అసలు ఆ మనిషి ఈ రోజు వరకు ఒక ఇప్పుడు చూసారా అది ఉంటుంది, మనిషికి వినిపించే డెసిబల్స్ ఎంత ఒక 3 4 అని చెప్పి దానికంటే తక్కువ అయితే వినిపించిందని అంటారు కదా. ఏదో ఎంతో నాకు ఐడియా లేదు, బిలో 7. మనోడిది 7.1 ఉంటుంది సార్, ఎడ్జ్లో ఉంటాడు. వినిపించింది అసలు. అంటే స్మరణ్ అది అంతే గొప్ప, అసలు మోస్ట్ బ్యూటిఫుల్ సోల్ అతను ఒకడు. స్మరణ్ అమేజింగ్ టాలెంట్. టీజర్ వచ్చినప్పుడు అందరూ ఏంటి బాస్ ఏదో యూరోపియన్ వెస్టర్న్ ఫిల్మ్ లో కొట్టాడు, ఎవడు అసలు అన్న ఎంతమంది అడిగారు నన్ను స్మరణ్ గురించి. పూరి సార్ అడిగారు, అవునా ఎవడాడు ఆ మ్యూజిక్ ఏంటి, ఎవడా క్యాండిడేట్ అంటే సార్ స్మరణ్ కొత్తడా ముందు చేశాడంటే చేశాడు సార్, బట్ అని స్మరణ్ గురించి అంత గొప్పగా మాట్లాడారు. ఆర్ట్ డైరెక్టర్ రోహన్ ఇరక్కొట్టేశాడు సెట్లు, శిల్ప కాస్ట్యూమ్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి, ఎవ్రీ యాక్టర్ గురించి, ఎవ్రీ సీన్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం మన సినిమాల్లో. బట్ రావు బహదూర్లో అలా ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి ఒక 2 పేజీలు రాయొచ్చు. మీరు రివ్యూ రాస్తే పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు పూరి గారి ప్రోడక్ట్ కదా నువ్వు. పూరి గారు ఏమన్నారు అసలు ఏంటి బేభత్సం ఈ విశ్వరూపం, ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఫుల్ హ్యాపీ. ఫోన్ చేసి మాతో కూడా మాట్లాడారు, ఒకసారి టీం అందరు రండి కలుద్దాం, నేను హైదరాబాద్ వచ్చాక నాకు అసలు భలే అనిపించింది, ఈ డైరెక్టర్ ఈ మామూలు ప్యాషనెట్ ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి డైరెక్టర్లు ఆయన ముందు తీసుకెళ్తాడు అని ఎంత గొప్పగా మాట్లాడారు ఆయన. అవును, మరి ఆయనది మీ గురుగారిది కూడా వచ్చింది కదా మన ట్రైలర్, ఎలా అనిపించింది? టెరిఫిక్ టెరిఫిక్, వెయిటింగ్ అంతే. అవునా, ఆ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కదా సార్, విజయ్ సేతుపతి గారు అండ్ ట్యాబు గారు చేస్తున్నారు, మంచి ట్యాబు గారు చేస్తున్నారు. అది మ్యాడ్ ఫిల్మ్ సార్, వెయిటింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, షేడ్స్, అవన్నీ క్యారెక్టర్స్ గా సినిమాలో కలుస్తాయా, లేకపోతే మళ్ళీ అవన్నీ కూడా ఒక ట్రాన్స్ లో వాడికి రావు బహదూర్కి? కాదు సార్ అవన్నీ ఒకటే క్యారెక్టర్ సార్, ఒకటే క్యారెక్టర్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మన సినిమాలో, డిఫరెంట్ లుక్స్, అంతే. ఒకటే క్యారెక్టర్. రామప్ప 60 ఏళ్ళ రామప్ప, 45 ఏళ్ళ రామప్ప, 25 ఏళ్ళ రామప్ప. ఓకే, ఇది జర్నీ, ఆ క్యారెక్టర్ తాలూకా జర్నీ. అది అందులో డిఫరెంట్ లుక్స్ అంతే. ఇదేంటి, హౌ డు యూ క్లాసిఫై దిస్ ఫిల్మ్? ఇది థ్రిల్లరా, సైకలాజికల్ డ్రామా సార్, సైకలాజికల్ డ్రామా విత్ డార్క్ కామెడీ అండ్ మ్యాజికల్ రియలిజం, అంతే. చాలా, దీనికి కూడా చాలా డెఫినేషన్స్, సబ్ జానరా ఉంది. సబ్ జానరా డార్క్ కామెడీ అండ్ మ్యాజికల్ రియలిజం, బట్ మెయిన్ జానరా సైకలాజికల్ డ్రామా, ప్యూర్ సైకలాజికల్ డ్రామా. అంటే వాడి ఊహలు, వాడి భ్రమలు, ఊహలు, భయాలు. కానీ ఈ పాయింట్ కి అంటే జిబ్రా టైంలో కూడా యు ఆర్ వెరీ కంటెంటెడ్, వాజ్ వెరీ హ్యాపీ ఆ టైంలో కూడా. బట్ నౌ యు ఆర్ మోర్ ఆన్ Cloud9 ఫర్ దిస్ ఆపర్చునిటీ, రాదర్ బ్యాక్డ్ అప్ బై